ఆఫ్ చేసింది. ఆఫ్ చేసాను పర్లేదు. స్టార్ట్ చేశాను. సరే ప్రేమ దేవుని వల్లరా మన దేవుని మా కృపను బట్టి మరలా మీ మధ్యకి దేవుని దయ వల్ల మరి ఇక్కడ రావడం జరిగింది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడ, జీవగల తండ్రి, అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో తండ్రి ప్రభా వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభా ఇచ్చిన కృపకై వందన స్తోత్రం చేయించుకుంటున్నాం తండ్రి. ఏ సమయంలో తండ్రి చెప్పవచ్చును నాకు తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభా వినిచున్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి కేవలం వినివారమై ఉండకుండా తండ్రి వాక్య ప్రకారం జీవించినట్లు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరిని ఫలించే భాగ్యం దయచేయమని అడుగుతూ ఇంక నువ్వు ప్రభావ రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకుని తొందరగా తీసుకుంటామని అడుగుతూ ఏ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగిడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా మరి మనం సబ్జెక్ట్గా ఆలోచిస్తూ వెళ్తున్నాం. మాకు ఒక అలవాటు అండి, ఏదైనా ఒక సబ్జెక్టు స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయ్యేంత వరకు మధ్యలో ఆపం. మరి లాస్ట్ టైం ధనం కోసం చూసుకున్నాం కాబట్టి దాన్నే మళ్ళీ కంటిన్యూ చేస్తాను ప్రియమైన దానివల్లరా. ఇది పార్ట్ 3గా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. మనందరికీ తెలుసు కదా ధనం అంటే ఏంటి. 2 కొరింథీ 8:9 ప్రియమైన దానివల్లరా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అంటున్నాడు. ప్రియమైన దానివల్ల 2 కొరింథీ 8:9 మనల్ని ధనవంతులు చెయ్యాలని ఆయన ఈ లోకానికి వచ్చి దరిద్రుడయ్యాడని మరి వాక్యం సెలవిస్తుంది. మనందరినీ ధనవంతులు చేశాడు. అది ఏ విధంగా అంటే బాప్తిస్మం రూపంలో ధనవంతులుగా చేశాడు ప్రియమైన దానివల్లరా. మరి ధనవంతులైన వారందరూ నా ధనాన్ని ఇంకా సంపాదించుకోవడానికి వస్తున్నారా? బాప్తిస్మం పొందిన వారందరూ ఇక్కడికి వస్తున్నారంటే అందరూ రావట్లేదు ప్రియమైన దానివల్లరా. ఎందుకంటే మనందరం కూడా ప్రియమైన దానివల్లరా నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన ఇచ్చిన ఈ మహాజ్ఞానాన్ని అనే వాక్యాన్ని నేర్చుకోవాలి ప్రియమైన దానివల్లరా. వాక్యము ధనం కంటే విలువైనది. నీకున్న సమస్తాన్ని ఇచ్చి వాక్యాన్ని నేర్చుకోమంటాడు, ధనాన్ని సంపాదించుకోమంటాడు ప్రియమైన దానివల్లరా. వాక్యం అనే ధనాన్ని అంటాడు. అయితే ఎప్పుడు వచ్చిన వారే వస్తున్నారు, మరి వారికి ధనం అవసరం లేదంటే ప్రియమైన దానివల్లరా వారికి ధనం అంటే ఏంటో తెలియకుండా ప్రయాసపడుతూ అయ్యో కష్టపడ్డాం కదని రెస్ట్ తీసుకునే సమయం అనుకుంటున్నారు ప్రియమైన దానివల్లరా. రెస్ట్ అంటే ఏంటి? విశ్రాంతి. ఆ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? కేవలం దేవుని దగ్గరే దొరుకుతుంది ప్రియమైన దానివల్లరా. ఏదేమైనప్పటికీ అందరి కోసం ప్రార్థిద్దాం ప్రియమైన దానివల్లరా. మరి ఇటువంటి సంగతులు బయట ఎక్కడ వినిపించవు. ఎందుకంటే ధనం కోసం చెప్తే వారికి వచ్చే దశంభాగము లేదంటే వారికి వచ్చే కానుకలు ఆగిపోతాయని ఏం చేస్తారంటే ఇటువంటి ధనం కోసం చాలామంది చెప్పరు ప్రియమైన దానివల్లరా. చాలామంది చెప్పరు ప్రియమైన దానివల్లరా. మరి ధనం అంటే ఏంటో తెలుసు. ధనం అంటే పరిశుద్ధత, ధనం అంటే వాక్యము. మరి ఈ ధనాన్ని ఎలా సంపాదించుకోవాలంటే నిత్యము ఆయన సన్నిధికి వచ్చి మనం సంపాదించుకోవాలి. లోకంలో 6 రోజులు కష్టపడి లేదంటే వారం అంతా కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి ఎంత సంపాదించుకున్నా దానికి ఒక చిల్లు అనేది ఉంటుంది. అన్యులకైతే ఉండదులేండి. కేవలం అది క్రైస్తవుల కోసమే చెప్పబడ్డది. మీకు ఆ వచనం ముందు చూపిస్తాను. ప్రియమైందని వల్ల ఒకసారి మన ప్రార్థనలో అడగవలసినవి ఏంటి? మొదటి సమయంలో 2:7 చూడండి.
మొదటి సమయాలు 2:7. సరిపోద్దండి. అదేవిధంగా మొదటి దినవృత్తాంతాలు 29:12 కూడా చూడండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. అందరికీ బలం ఇచ్చేవాడును నీవే. మా దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అన్నాడు. ప్రియమైన వల్ల ఏం చేస్తాడంటే దేవుడు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును అన్నాడు. మరి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఏం చేశారు? వాళ్ళు ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటున్నారు. అదన్నీ ఉంటుందా? దేవుడిస్తే తరతరాలు ఉంటుంది. ప్రియమైన వల్ల నిత్యము ఉంటుంది. దేవుడిస్తే నిత్యము తరతరాలు ఉంటుంది. మరి మనుషులు సంపాదించుకునేది ఇక్కడ మనందరం దేనికి వచ్చాం? దేవుడు ఇస్తానన్న ధనం కోసం వచ్చాం. ప్రియమైన వల్ల ఆ ధనమే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. ధనం అంటే మనందరికీ తెలుసు పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కోసం వచ్చాం. లోక సంబంధమైన ధనంతో పోలుస్తూ పరిశుద్ధత అనే ధనాన్ని కూడా ఆలోచన చేయాలి. ప్రియమైన వల్ల ఎందుకంటే చాలామంది కష్టపడతారు. ఎంత కష్టపడినా వారి జీవితంలో చాలామంది కొంతమంది ఇల్లు కూడా కట్టుకోలేరు, కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేరు, కొంతమంది తన ఆరోగ్యాన్ని కూడా బాగు చేసుకోలేరు. ఎంతో కష్టపడతారు. ఎంత కష్టపడినా వారికి ఒక సంచిలో చిల్లి పడినట్టుగానే వేసిందనం వేసినట్టే అలా కారుతానే ఉంటుంది. అంటే వారి దగ్గర నిల్వ అనేది ఉండదు. ప్రియమైన వల్లరా మనం ఎంత కష్టపడినా అది ఒక చిల్లి వేసిన సంచిలో ఉంటే మరి దేవుడిస్తే ఎలా ఉంటుందంటే చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును అన్నాడు. మరి ఇది ఆత్మ సంబంధమైన మాట అండి. ఇదేంటిది? ఆత్మ సంబంధమైన మాట. కలుగును అంటే ఐశ్వర్యమును గొప్పతనమును కలుగును అంటే అక్కడ పరిశుద్ధత అనే ధనం కోసం చెప్పబడ్డది. అలాగే లోకధనాన్ని కూడా ఇచ్చేది ఎవరు? దేవుడే. ప్రియమైన వల్ల ఒకసారి చూడండి మొదటి సమయాలు 17:20 చూడండి. ఇజ్రాయిల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇజ్రాయిల్లకు తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగు చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇజ్రాయిల్లో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఇజ్రాయిల్ నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా జనులు వాని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చిరి. ప్రేమైందని వల్లరా మరి ఆనాడు ఫిలిస్తీన్లో నుంచి ఒకడు బలాఢ్యుడైన ఒకడు ఇజ్రాయిల్ రాజుని, ఇజ్రాయిల్ జనాంగాన్ని ఎదురిస్తూ దేవుని దూషించే విధంగా దేవుణ్ణి ఒక చిన్నవాడిగా చేసి
చూస్తున్నప్పుడు ప్రియమైన వల్ల ఆ యుద్ధ పోరాటంలో దావీదు వచ్చాడు. ప్రియమైన వల్ల దావీదు వచ్చిన తర్వాత మనందరికీ తెలిసిన సంగతే, దావీదు దేవుని నామాన్ని దూషించడానికి వీడెంతటి వాడు అని అక్కడ ఒక మంచి డైలాగ్ చెప్పి ప్రియమైన వల్ల అక్కడ ఏం చేస్తాడు, గొలియతు ఏం చేస్తాడు, చంపుతాడు ప్రియమైన వల్ల. అది కేవలం ఈయన బలం వల్లనే జరిగిందా, దావీదు గారి బలం వల్లనే జరిగిందా? లేదు కదా. దావీదుకి దేవుడు తోడుంటే అది చేయగలిగాడు ప్రియమైన వల్ల. అది చేసిన తర్వాత ఈయనకేమొచ్చింది, గొప్పదనం వచ్చిందా, తర్వాత ఐశ్వర్యం వచ్చిందా, తర్వాత రాజ్యం కూడా వచ్చింది ప్రియమైన వల్ల. అంటే దేవుడిస్తే ఎలా ఉంటుంది, అది గొప్పగా ఉన్నతంగా ఉంటుంది. అదే మనుషులు సంపాదించుకోవాలని ప్రయాసపడితే అది చిల్లి వేసిన సంచిలో ఉన్నట్టుగా ఉంటుంది ప్రియమైన వల్ల. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, ఎక్కువగా ప్రయాసపడేవారి కంట లేమి కలుగుతుంది అంట. ఏం కలుగుతుంది, లేమి కలుగుతుంది ప్రియమైన వల్ల. మరి వారి ప్రయాసం అంతా వారమే కాదు, నెలే కాదు, ఒక సంవత్సరం అంతా కష్టపడినా కూడా వారికి సంచిలో చిల్లి వేసినట్టుగా ఎందుకు ఉంటుందంటే, దేవుని సన్నిధిలో వారు రాకుండా ఆ ధనాన్ని ఒక బలంగా ఎంచుకొని, ఆ ధనమే ఉంటే చాలు, ధనం ఉంటే సమస్తము చేయగలమని వారి ఆలోచన ప్రియమైన వల్ల. మరి దేవుడు ఇస్తాడన్నది నీ ఎంత భక్తితో ఉంటే దేవుడు ఇస్తాడు ప్రియమైన వల్ల. మనందరికీ ప్రియమైన వల్ల ఈ రోజుల్లో రాజ్యము కోరదగినవి కాదు, కానీ ఉన్నత పదవులు కోరదగినవి కాదు, కానీ ఈ చివరి కడవరి సమయంలో ప్రియమైన వల్ల యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారా అని చాలామంది భయాందోళనతో బ్రతుకుతున్న దినముల్లో ప్రియమైన వల్ల పరిశుద్ధత అనే ధనాన్ని మన కుటుంబానికి ఎలా ఇవ్వాలి, మన కుటుంబం పరిశుద్ధంగా ఎలా జీవించాలి, దేవుని ఎదుట మనం నిందారహితులుగా పరిశుద్ధులుగా జీవించాలి అంటే ఆ ధనాన్ని ఎలా సంపాదించుకోవాలి అని ఆలోచన చేయాలి ప్రియమైన వల్ల. ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవుడు ఇస్తానన్న ఆ ధనము, ఆ గొప్పదనము పరిశుద్ధత ప్రియమైన వల్ల. అప్పటి వరకు మన జీవితాలు ఎలా ఉన్నాయి, పాపంలో కొట్టుమిట్టాడుతున్న మన బ్రతుకులు బాప్తిస్మం ద్వారా ఏమైనాయి, మన బ్రతుకులు తెల్లగా మార్చబడ్డాయి. అప్పుడు మనకేమొచ్చింది, గొప్పదనం వచ్చింది, దేవుడు ఇస్తానన్న ఆ ఐశ్వర్యం వచ్చింది, దేవుడు ఇస్తానన్న ఆ ధనం వచ్చింది. అవి వచ్చినా కానీ మనం దినదినము ఏం చేయాలి, అభివృద్ధి అవ్వాలి. ఎప్పుడు అభివృద్ధి అవుతాం మనందరం, ఎప్పుడు మనం మన ధనాన్ని పెంపొందించుకోగలుగుతాం, మనం పరిపూర్ణులు అవునప్పుడే ప్రియమైన వల్ల. మన పరిపూర్ణులు పూర్తిగా అవ్వాలి అంటే మరి దేవుని సన్నిధికి మనం ఎప్పుడూ రావాలి. మన భర్త రావట్లేదు, మన పిల్లలు రావట్లేదు, వారిని ఎలా కట్టుకోవాలని ఆలోచన చేయాలి ప్రియమైన వల్ల. ఆనాడు దావీదుకి తోడై ఉన్న దేవుడే మనకే తోడై ఉన్నాడు. మన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలి అంటే ప్రియమైన వల్ల మనం ప్రేమతో మన కుటుంబాన్ని కట్టుకోవాలి. మీరు ఎన్నిసార్లు చెప్తారో తెలియదు, కానీ మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉన్న పెద్దలకి, మీ ఇంట్లో ఉన్న అత్తమామలకి, మీ ఇంటి యజమానుడికి ప్రేమతో చెప్పాలి ప్రియమైన వల్ల. వాళ్ళు వినగా మారే అవకాశం ఉంటుంది ప్రియమైన వల్ల. ఈ రోజుల్లో మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయంటే, ఒక గొప్ప జాబ్ కావాలని, లేదంటే మాకు ధనం కావాలని, లేదంటే మాకు ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగిపోవాలని మన ప్రార్థనలన్నీ ఈలోక సంబంధమైన, శరీర సంబంధమైనవిగా ఉంటున్నాయి. ఎందుకంటే దేవుడు వస్తాడు, దేవుడు రెండవ రాకట్లో మనల్ని నిందారహితులుగా పరిశుద్ధులుగా చూడాలి అని అనుకుంటున్నాడు అని మనకి తెలిసినా కానీ మనం ఈలోక సంబంధమైన వాటి కోసమే ఎక్కువగా ఆలోచన చేస్తున్నాం ప్రియమైన వల్ల. ఒకవేళ
ఆ విధంగా మనం మరీ ఎక్కువగా ఆలోచన చేస్తే మనం శరీర సంబంధమే. మనం లాస్ట్ సండే తెలుసుకున్నాం కదా, దేవుడిచ్చిన రెండో ఆజ్ఞ నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించంటే, మొదట నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఏం చేస్తావు? ఎదుటివారిని ప్రేమిస్తావు, నీ భర్తను ప్రేమిస్తావు. అప్పుడు మనకి ఏం సంపాదించుకోవాలో, దేవుని ఏం అడగాలో అనేది మనకు అర్థమవుతుంది. ప్రేమైందేని వల్లరా మనం అడగవలసింది ఏంటంటే ఆత్మీయ ఐశ్వర్యాన్ని దయచేయమని. ఒకే కుటుంబంలో ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. ఒకే కుటుంబంలో ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఒకే కుటుంబంలో ఉంటారు, మాట్లాడుకోరు. ఒకే కుటుంబంలో ఉంటారు, కలిసి భోజనం చేయరు. ఒకే కుటుంబంలో ఉంటారు, కలిసి ప్రార్థన చేసుకోరు. వీరికి ఏం అవసరం లేదు, దేవుడిస్తా అన్న ఆత్మీయ ఐశ్వర్యం అవసరం లేదు, దేవుడిస్తా అన్న పరలోకం అవసరం లేదు. ప్రియమైందని వల్లరా మనలందరినీ ధనవంతులుగా చేశాడు, అలాగే గొప్పవారుగా చేశాడు. ఆనాడు దావీదుని చేసినట్టుగానే మనల్ని చేశాడు. కాకపోతే మనల్ని చేశాడని మనం గుర్తెరగలేమంతే. బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనందరం ఏమేమి పరిశుద్ధులమైన. ప్రియమైందని వల్లరా పరిశుద్ధులమైన మనం ధనవంతులమైన, కానీ మనం ఈ లోక సంబంధమైన ధనం కోసం ఎక్కువగా ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది? మనం ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నట్టు. ప్రియమైందని వల్లరా ప్రియమైందని వల్లరా ఒకసారి మొదటి సమయంలో 2:7 చూడండి. యెహోవా దరిద్రమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగు చేయువాడును లేవనెత్తువాడును ఆయనే అంటున్నాడు. ప్రియమైందని వల్లరా ఆయనే అంటున్నాడు. ప్రియమైందని వల్లరా ఈ ఐశ్వర్యం కోసం కష్టపడేవారందరూ విశ్రాంతి లేకుండా కష్టపడతారు కదా. ఆఖరికి ఏమవుతుంది? మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే హెల్దీగా ఉంటారు. కష్టపడేవారు ఏం చేస్తారు తెలుసా? పొదుపు చేస్తారు. బాగా పొదుపు చేసి ఏం చేస్తారు? ఆరోగ్యానికి మంచి పళ్ళు, లేదంటే మంచి డ్రై ఫ్రూట్స్, పాలని ఇటువంటివి తింటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కష్టపడతారు కదా. కష్టపడింది దేనికోసం? మన కోసమే కదా. మనం బాగుంటేనే రేపు పని చేయగలుగుతాం, మనం బాగుంటేనే అవతల పని చేయగలుగుతాం. కానీ వీరు కష్టపడి పొదుపు చేసి ఏం చేస్తారు తెలుసా? ఒకసారి హాస్పిటల్కి పట్టుకెళ్ళి 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 ఒకేసారి పోసేస్తారు. మహా అంటే ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఒక సాధారణ సగటు మనిషి ఏ జ్వరం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే, ఇంట్లో ఏదన్నా శుభకార్యాలు ఏమీ లేకోకుండా ఉంటే మహా అంటే 1,50,000 ఒక 2,00,000 సంపాదిస్తాడు ఒక మనిషి. అది పొదుపుగా ఉండి ఏమీ తాకోకుండా వ్యర్థమైన ఖర్చులు చేయకోకుండా ఉంటే. ఇన్ని సంవత్సరాలు కష్టపడి తను దాచుకున్న దానికి కొంచెం రెట్టింపేసి ఏం చేస్తాడు? హాస్పిటల్కి ఇస్తాడు. ప్రియమైందని వల్ల దేవుడు సమస్తం అన్నీ పెట్టాడు కదా ఈ భూమి మీద. మనం కేవలం ఏం చేస్తూ ఉంటాం? ఇప్పుడు ఒకటే ఆహారం, అన్నము, ఒక బెండకాయ లేంటే ఒక వంకాయ లేంటే ఇంకోటో. కొంచెం మంచి తింటే ఏమవుతుందంటే డబ్బులు అయిపోతాయని రొటీన్గా దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. చాలామంది ఫ్రూట్స్ తినరు. దేవుడు ఎందుకు పెట్టాడు? పని లేక. అంటే ఈ గొప్పవారు తింటారనా? ప్రియమైందని వల్లరా దేవుడిచ్చిన ఈ భూమి మీద అన్నీ తీసుకోవాలంట. ఏ కాలానికి ఏ పండు వస్తుందో ఆ పండు కనీసం ఒకటన్నా తినాలంట. అవి తింటేనే మనం హెల్తీగా ఉంటాం. వీళ్ళు కష్టపడిన ధనాన్నంతా కూడా పట్టుకెళ్ళి ఏం చేస్తారు? ఆఖరికి
హాస్పిటల్లో దానికి కొంచెం రెట్టింపేసి ఇస్తారు ప్రియమైన దాని వల్ల. ఇక్కడ రాని వారు ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకో తెలుసా, వారు కష్టపడుతున్న ధనం ప్రియమైన దాని వల్ల సంపాదించుకుని ఒకవేళ దేవుడు ఇక్కడికి వస్తే ఏమిస్తాడు మనకి? ఒకవేళ కాదండి, దేవుని దగ్గరికి వస్తే నిత్యం మనకి ఏమిస్తాడు? ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాడు కూడా, ఖచ్చితంగా ఇస్తాడు ప్రియమైన దాని వల్ల. మనమే ఏదో చేసుకోవాలి, మనమే ఏదో సంపాదించేసుకోవాలని మనం అనే ఒక అజ్ఞానాన్ని ముందు పెట్టుకుని నడుస్తున్న వారు అనేక మంది ఉన్నారు ప్రియమైన దాని వల్ల. మళ్ళీ ఒకసారి మాట చదవండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగు చేయవాడును లేవనెత్తువాడును ఆయనే అన్నాడు ప్రియమైన దాని వల్ల. ఏం చేయాలన్నా ఆయనే. వాళ్ళు దేవుని విడిచి సంపాదించుకోవాలి అని సంపాదించుకుంటున్నారు. ఒకవేళ వారికి ఏదన్నా నెమ్మది లేని రోజు దేవుడు కలిగజేస్తే అప్పుడు గుర్తొస్తారని దేవుడు. అయ్యో, దేవుని సన్నిధికి రావాలి కదా, ప్రార్థిస్తే స్వస్థత దొరుకుతుంది కదా, ఆయన సన్నిధికి వస్తే స్వస్థత ఉంటుంది కదా అని అప్పుడు గుర్తొస్తుంది. అప్పటి వరకు కూడా ఏం చేయరు వీళ్ళు? చాలామంది రారు ప్రియమైన దాని వల్ల, రారు. దావీదు గారు ఎలా సంపాదించుకున్నారు ధనాన్ని? అంత గొప్ప రాజ్యాన్ని ఎలా సంపాదించుకున్నాడు? అంత గొప్ప ఐశ్వర్యాన్ని ఎలా సంపాదించుకున్నాడు ప్రియమైన దాని వల్ల? దేవుడు పని చేస్తే సంపాదించుకోవచ్చు ప్రియమైన దాని వల్ల. దేవుని పని ఏంటో తెలియదు కొంతమంది, దేవుని పని ఏంటో తెలియదు. వస్తే తెలుస్తుందన్న జ్ఞానం ఉన్న రాకుండా అలాగే ఉంటారు చాలామంది ప్రియమైన దాని వల్ల. కనీసం మీరైనా మీ పురుషుల్ని లేదా మీ ఇంటి వారిని ప్రేమతో మీ మాటలు చెప్పి వారిని మార్చండి ప్రియమైన దాని వల్ల, మార్చండి. ఇంకా చూడండి, మనం అడగవలసినవి ఏంటంటే ప్రియమైన దాని వల్ల, మనందరికీ తెలుసు సొలొమోను గారు ఏమడిగారు? జ్ఞానం అడిగారు. ప్రార్థనలు ఏమడిగారు? జ్ఞానం అడిగారు. చూడండి ఒకసారి మొదటి రాజులు 3:11-13 చూడండి. అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతయును ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఉన్నాడు సొలొమోను అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక అన్నాడు ప్రియమైన దాని వల్ల. నిజానికి ఈయనకి ఏ గుణం కలిగి ఉన్నాడంటే దైవ గుణం కలిగి ఉన్నాడని చెప్పాలి ప్రియమైన దాని వల్ల. ఈయన ఏమీ అడగలేదంట. ఏమడిగాడు? న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి అన్నాడు ప్రియమైన దాని వల్ల. అంటే దేవుని పిల్లల్ని ఎలాగా పెంచితే, అంటే ఎలాగా పరిపాలిస్తే బాగుంటుందో ఆయన ఏమడిగాడంటే జ్ఞానాన్ని అడిగినట్టుగా మనకు కనిపిస్తుంది ప్రియమైన దాని వల్ల. నువ్వు ఇలాగో అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకిచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు. తర్వాత ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజుల్లో నీ వంటి ఒక్కడైనను నుండడు అన్నాడు ప్రియమైన దాని వల్ల. అంటే
చచ్చి దూరమనో, లేదంటే అలసిపోయిన దేహంతో ఏం వెళ్తామనో, లేదంటే ఏదైనా పని ఉందనో ఏం చేస్తారో తెలుసా, ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ప్రార్థన చేయడం మంచిదే, కాకపోతే దేవుని సన్నిధి జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? వెళ్ళాలా వెళ్ళక్కర్లేదా? ఖచ్చితంగా వెళ్ళాలండి. ఎందుకంటే ఎప్పుడూ దేవుని సన్నిధిలో ఉంటే మనకి దైవ జ్ఞానం అనేది తెలుస్తూ ఉంటుంది. మనం చదివితే అర్థమయ్యే జ్ఞానం కాదు. అంత పరిశుద్ధులమైతే మనమే ఒక బోధకుడిగా, లేదంటే ఒక సేవకుడిగా, లేదంటే ఒక సువార్తకుడిగా తయారవగలుగుతాం. కానీ మనకి అందని జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే ఆయన సన్నిధికి వచ్చి ఏం చేయాలి? నేర్చుకోవాలి. వాక్యం అనే ధనాన్ని పెంపొందించుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఆ ధనం కేవలం ఆయన సన్నిధిలోనే దొరుకుతుంది. నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అంటాడు. ఇక్కడికి వచ్చేది మీరు ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, ఆయన ఇచ్చే ధనాన్ని పెంపొందించుకోవడానికి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే అలసిన దేహాలతో వారు చాలామంది చేసే పని ఏంటంటే ఇంటికాడ ఉండే ప్రార్థన చేస్తాం అనుకుంటారు. ప్రార్థన చేయడం మంచిదే, చేయొద్దనట్లే. కాకపోతే మనకి ఇక్కడ కూడిక జరుగుతున్నప్పుడు రావాల్సిన బాధ్యత అందరికీ ఉందో. ప్రియమైన దానివల్ల వచ్చిన వారే వస్తున్నారంటే మీ నుంచి ఏమన్నా ధనాన్ని ఆశిస్తున్నారు? ఇక్కడ ఏం ఆశించట్లేదు కదా. మీ నుంచి ఏదైనా విలువైన వస్తువులు కోరుతున్నారా? ఏమీ కోరట్లేదు కదా. వచ్చి జ్ఞానాన్ని నేర్చుకోండి అన్నారు. ప్రియమైన దానివల్ల ఈరోజు నేను వచ్చాను, రేపొద్దున ఇంకొక ఆయన వస్తారు. ఎవరొచ్చినా మీరు వచ్చి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోండి అని చెప్తారు. అంతేగాని మీవి మాకు ఇచ్చేయండి, లేదంటే మీరు వస్తే మాకు ఏదో లాభం వస్తుంది, అంటే మీరు వస్తే మాకు ఏదైనా పైనుంచి ఫండ్లు వస్తాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మనకి అసలు దైవజ్ఞానం తెలిస్తే మనం ఎదుటివారికి చెప్పే రీతిగా ఉంటాం. ఎదుటివారు ఏదో అనుకుంటారు చాలామంది. అంటే వీళ్ళు ఇలాగా ఒక 10 మంది, ఒక 20 మంది పెట్టుకుని చాలామంది ఫోటోలు తీసుకుని విదేశాలకి పంపిస్తే అక్కడి నుంచి వీళ్ళకి డబ్బులు వస్తాయని చాలామంది అంటూ ఉంటారు. ప్రియమైన దానివల్ల అసలు మన మొక్కలు ఇంగ్లీష్ వారితో మాట్లాడే టాలెంట్ ఉందంటారా? మనకి ఏమీ ఉండదు. కనీసం ఇంగ్లీష్ 4 అక్షరాలు ఎవరికైనా వచ్చా? ఎవరికి రావు. కానీ ఎదుటివారు అంటే అన్యులు ఇలా అంటూ ఉంటారు చాలామంది. వారికి తెలియదు కదా. ప్రియమైన దానివల్లరా సొలొమోను గారు అడిగింది ఏంటంటే, ప్రియమైన దానివల్ల కేవలం జ్ఞానాన్ని అడిగాడు. జ్ఞానాన్ని అడిగితే ఏమి ఇచ్చాడు ఆయన? ఐశ్వర్యం ఇచ్చాడు. ప్రియమైన దానివల్ల అసలు నీ వంటి వాడు ఇంకొకడు ఉండడు అని చెప్తున్నాడు. నీ వంటి వాడు ఇంకొకడు ఉండడు అని చెప్తున్నాడు. ప్రియమైన దానివల్ల మరి మనందరికీ జ్ఞానం కావాలో వద్దా? మన కుటుంబాన్ని కట్టుకోవాలంటే, ఒక దేవుని ఇల్లుగా, దేవుని ఇంటిగా మనం కట్టుకోవాలంటే మనకి జ్ఞానం వద్దా? కావాలి. ప్రియమైన దానివల్ల కేవలం వచ్చిన వారే వస్తే పోనీ మీరు మీ ఇంటికి వెళ్ళి మీ పురుషులకు చెప్పగలుగుతున్నారు ఈ జ్ఞానాన్ని? లేదు. ప్రియమైన దానివల్ల ఎందుకంటే చాలామంది రాసుకోవడం లేదు. ఒకవేళ రిఫరెన్స్లన్నీ మీకు మైండ్లో గుర్తొచ్చేస్తాయి, వెళ్ళి అలాగే టక్ 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 తీసి చెప్పేయడానికి ఏమీ రాదు. ప్రియమైన దానివల్ల సొలొమోను గారు అలాగే దావీదు గారు చేసిన దేవుని పనికి, అంటే దైవగుణం కలిగి వారు ఆలోచించిన విధానానికి, వారు చేసిన పనికి దేవుడిచ్చింది ఏంటంట? ఐశ్వర్యం ఇచ్చాడు, గొప్పదనం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, ఒకరికైతే రాజ్యాన్ని కూడా ఇచ్చాడు. ప్రియమైన దానివల్లరా మనందరం కూడా ఈ ధనాన్ని పెంపొందించుకోవాలంటే శరీర సంబంధమైన వాటిని విడిచి, ఈ లోక సంబంధమైన వాటిని విడిచి ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనం మనసు పెడితేనే ఈ ధనాన్ని నేర్చుకోగలం. మనలో కోపం, ద్వేషం, కల్మషం, కుట్ర ఇటువంటివి ఉండకూడదు. ఇవి ఉంటే మనలో ఆత్మజ్ఞానం అనేది రాదు. ఆత్మజ్ఞానం అనేది మనకు దొరకదు. ప్రియమైన దానివల్ల మనకు దొరకదు. ప్రియమైన దానివల్ల సామెతలు 21:17 చూడండి ఒకసారి. మనకు ఒక మంచి మాట రాయబడింది. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయ తలచడు.
ఇంకా చదువమ్మా. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందును. సామెతలు 21:17. సుఖభోగములయందు వాంఛగల వానికి లేమి కలుగును. ద్రాక్షారసమును నూనెయు వంచువానికి ఐశ్వర్యము కలుగును. ఐశ్వర్యము కలగదు. అండ్ ఇప్పటివరకు మనం చదువుకున్న మాటలంతా జ్ఞానం ఇందులో ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. సుఖభోగములందు వాంఛగలవానికి ఏమి కలగదంట? ఏమి కలుగును అంటే లేమి కలుగును అంటున్నాడు. ద్రాక్షారసమును నూనెయు వంచువానికి ఐశ్వర్యము కలగదు అని సుఖభోగములందు వాంఛగలవానికి. వారం రోజులు కాదు, నెల అంతా కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, వారి జీవిత కాలం అంతా కష్టపడతారు. దేనికోసం? సుఖభోగాల కోసమే. అదేదో దేవుడిస్తానన్న విశ్రాంతిలాగా ఏసీ ఇల్లు కోసం, ఒక లగ్జరీ కారు కోసం, అంటే ఒక బైక్ కోసం, ఒక మంచి ఫోన్ కోసం చాలామంది ప్రయాసపడి చాలామంది కష్టపడతారు. ఆ కష్టపడిన ఆ ధనం ఉంటే చాలు, అదే ఒక సుఖభోగం, అది ఉంటే సరిపోతుందని చాలామంది ఆశ కలిగి ఉంటారు ప్రియమైన దానివల్ల. ఇక్కడ చూడండి, ఒక చక్కని మాట కింద రాయబడి ఉంది, ద్రాక్షారసమును నూనెయు వంచువానికి ఐశ్వర్యము కలగదు. అండ్ ద్రాక్షారసాన్ని నూనెని ఎవరినో వంచేస్తారా? అండ్ ద్రాక్షారసాన్ని మీరు ఎవరైనా మోసం చేయగలుగుతారా? తర్వాత ఏముంది? నూనెని ఎవరైనా మోసం చేస్తారా? అదైనా మనిషి, అదైనా ఒక జీవ? అంటే ద్రాక్షారసం అంటే ఏంటి? నూనె అంటే ఏంటి? అంటే పై మాట క్రైస్తవులై ఉండి బాప్తిసం తీసుకుని రాని వారందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటి చూడండి. అక్కడ సుఖభోగములందు వాంఛగలవానికి లేమి కలుగును అన్నాడు. వారిని ఎత్తి చూపిస్తూ కింద చెప్తున్న మాట చూడండి. ద్రాక్షారసం దేనికి సాదృశ్యంగా ఉంది? మీరందరూ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటారా? ద్రాక్షారసం దేనికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు వారి రక్తానికి. యేసుక్రీస్తు వారి రక్తాన్ని వంచిస్తున్న వాంఛకులు ఎవరు ఇక్కడ? ఆయన సన్నిధికి రానివారు ప్రియమైన దానివల్ల. ఆ మాట ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమైందా? నూనె దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధత, విశ్వాసము. అండ్ రాజుల్ని దేవుడు రాజుగా ఒకరిని చేయడానికి దేని ద్వారా అభిషేకం చేయమనేవాడు? నూనెతో అభిషేకం చేయమనేవాడు. అభిషేకం చేసిన కాడి నుంచి వారందరూ ఎవరు పని చేశారు? దేవుని పని చేశారు. మనందరం కూడా అభిషేకం పొందిన వారమే. ఎప్పుడు? బాప్తిసం ద్వారా. కరెక్ట్. బాప్తిసం ద్వారా అభిషేకం పొందిన మనం కొద్దిగానే ఉన్నాం ఇక్కడ. మరి అనేకులేరి వారి కోసమే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే సుఖభోగములందు వాంఛగలవానికి లేమి కలుగును అంటున్నాడు. వీరు వారే. తర్వాత ద్రాక్షారసము అంటే ప్రభు రక్తాన్ని యేసుక్రీస్తు వారు ద్వారా పొందిన బాప్తిస్మమును వంచువానికి ఐశ్వర్యము కలుగదు అన్నాడు ప్రియమైన దాని వల్ల. ఏ ఐశ్వర్యం కలగదు? ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం కలుగుతుంది, ఎందుకంటే కష్టపడి సంపాదించుకుంటున్నాడు కదా, కలుగుతుందండి. దేవుడు ఇస్తానన్న మహాలోకం వెళ్ళాలంటే ఆ లోకానికి ఐశ్వర్యం కలుగుతుంటున్నాడు ప్రియమైన దాని వల్ల. అట్ ద సేమ్ టైం శరీర సంబంధమైనది కూడా, ఎందుకంటే పైన చెప్పబడిన మాట ఉంది కదా. ఏంటి ఆ మాట? సుఖభోగములందు వాంఛగలవానికి లేమి కలుగును అన్నాడు ప్రియమైన దాని వల్ల. అంటే ఏదో ఒక కొరత కనిపిస్తానే ఉంటుంది.
ఒకవేళ మనం నిజంగానే దేవుని దగ్గరికి వచ్చి ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తే మనం ఏమవుతాం? నిజంగా ఐశ్వర్యాన్ని పొందుకుంటాం ప్రేమైన దాని వల్ల. అది ఈ లోక సంబంధమైనది ప్లస్ ఆత్మ సంబంధమైనది. అంటే పరలోకానికి వెళ్ళడానికి మనం ఏం పొందుకుంటాం? ఐశ్వర్యం పొందుకుంటాం ప్రేమైన దాని వల్ల. అంటే దేవుడిచ్చిన పరిశుద్ధతని రెట్టింపు చేసుకుంటాం. అదే ఐశ్వర్యం అంటే ప్రేమైన దాని వల్లరా. మరి అనేకులు రాకుండా వారు దేని యందు వాంఛ కలిగిన వారు ఉన్నారు? సుఖభోగముల యందు. వారికి ఏం కలుగుతుందంట? లేమి కలుగుతుంది. అది ఏ విషయంలోనైనా. నేను ఎంతో సంపాదిస్తున్నాను రా, అయినా కానీ చిల్లి వేసిన సంచిలో ఉన్నట్టుగానే ఉంటుందిరా. ఏదో ఒక కొరత ఉంటుంది నాకు, ఏదో ఒక బాధ, ఏదో ఒకటి వచ్చి పడిపోతుంది. ప్రేమైన దీనివల్ల బాగా చాలామంది కష్టపడతారు. వారు ఏం చేస్తారు? వారు హాస్పిటల్కో లేదంటే చూడండి, చాలామంది పురుషులు కానీ స్త్రీలు కానీ పరాదేశం వెళ్ళి సంపాదిస్తారు కదా. ఇక్కడ పంపిస్తూ ఉంటారు కొంతమందికి. వారు ఏం చేస్తూ ఉంటారంటే అనవసరమైన ఖర్చులు చేసి తను పంపించిన ధనాన్నంతా వేస్ట్ చేస్తారు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, బంధువుల్లోనే తమ్ముడు అవుతాడు, సింగపూర్ లేడు, సంపాదించాడు. తల్లిదండ్రులు అనవసరంగా ఖర్చు పెట్టి ఏం చేశారు? సంపాదన పాడు చేస్తారు ప్రియమైన దానివల్ల. చాలా కష్టపడి చాలా సంపాదించాడు. కనీసం ఒక 25 లక్షలు ఉంటాయి కదా అనుకున్నాడు ప్రియమైన దానివల్ల. ఏం చేశారంటే తన కూతురికి ఇచ్చారు. ఆ కూతురు ఏమైందంటే వేరేవారిని వివాహం చేసుకుంది. మరి కొడుకు ఏదో రకంగా సంపాదించుకుంటాడో కూతురి మీద ప్రేమ ఉండిపోతుంది కదా. సంపాదించిందల్లా తల్లిదండ్రులకు పంపిస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు తన కూతురికి పెడతా ఉండేవారు ప్రియమైన దానివల్ల. చూడండి, ప్రియమైన దానివల్ల అతను కూడా క్రైస్తవుడే. అంటే ఈ మధ్యలో ఎక్కువగా దేవుని సన్నిధికి రావటం గట్టా జరుగుతుంది. ఒకవేళ అదేదో ముందు నుంచి వస్తే ఉంటే ఆయన ఐశ్వర్యానికి ఏమీ ఉండదంట, చిల్లు ఉండదు ప్రియమైన దానివల్ల. ఆయన సంపాదించిన ధనం ఆయన దగ్గరే ఉందను. ఆయన చెల్లెలకి ఒక మంచి క్రైస్తవ వివాహం చేద్దాడు. ప్రేమించి తను ఏం చేసిందంటే వెళ్ళిపోవడం జరిగింది ప్రియమైన దానివల్ల. మనందరం కూడా దేవుడిస్తానన్న ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలంటే మనం దేని మీద వాంఛ కలిగి ఉండకూడదంట? సుఖభోగముల యందు వాంఛ కలిగి ఉండకూడదంట. ఒకవేళ కలిగి ఉంటే లేమి కలుగుతుంది అంటున్నాడు. లోకంలో ఉన్న వారిని మనం చూస్తూ ఉన్నాం కదా. లోకంలో మీరు ఇక్కడే బోల్డ్ మంది ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఇది చాలా కష్టపడ్డా, ఈమె చాలా కష్టపడ్డది, భర్త తాగి తందనాలు చేసి ఖర్చు పెట్టాడని, అంటే పిల్లలు అనవసరంగా పాడు చేశారని మనకి చాలా వింటూ ఉంటాం ప్రియమైన దానివల్ల. ఎందుకంటే మన కుటుంబం అంతా దేవునిలో ఉండాలనుకోవాలి. దేవుడిస్తానన్న ధనాన్ని సంపాదించుకోవాలి. మొదట దానికోసం ప్రయాసపడతాయి ప్రియమైన దానివల్ల. రెండోది ఆటోమేటిక్గా మనకు వస్తుంది ప్రియమైన దానివల్ల. చాలామంది బైబిలే తీసుకురారు ప్రియమైన దానివల్ల. వాక్యం అంటే అదొక ధనం ప్రియమైన దానివల్ల. భూమి నుంచి పరలోకానికి తీసుకువెళ్తుంది మనది. దాన్ని తీసుకురావడానికి చాలామంది బద్ధకం. మన వాక్యం దేవుడు అయి ఉన్నాడు కదా, ఆ దేవుని చేతిలో తీసుకుని సన్నిధికి వస్తే ఏమైపోతుంది? నామోషియా ప్రియమైన దానివల్ల. మనందరం కూడా మరి సుఖభోగములందు వాంఛ లేకుండా ఉన్నట్లయితే మనం ద్రాక్షారసాన్ని నూనెని వంచమంట ప్రియమైన దానివల్ల. ప్రియమైన దానివల్ల అటువంటి వంచే వారికి ఐశ్వర్యం కలుగుదు అంటున్నాడు ప్రియమైన దానివల్ల. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా, మీ యజమానుల్ని
మీ పిల్లల్ని వాక్యంతో కట్టుకోండి ప్రియమైన దానివల్ల. మొట్టమొదటిగా మీ ఆలోచన వీడు ఏం సంపాదిస్తున్నాడు అనే ఆలోచన రాకూడదు. నా భర్త ఏం సంపాదిస్తున్నాడు అనే ఒక ఆలోచన రాకూడదు. నా భర్తకి దేవుడిస్తానన్న ఐశ్వర్యం లేదు, అంటే దేవుడిస్తానన్న పరిశుద్ధత లేదు అని మీరు ఆలోచన కలిగి ఉంటే మీరు ఆత్మీయులు ప్రియమైన దానివల్ల. లేదంటే మీరు శరీర సంబంధులే. ఎందుకంటే చాలామంది నువ్వేం చేసావు, నువ్వేం సంపాదించావు, ఇదే ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఇదే ఆలోచన మనం కంటిన్యూగా చేసినట్లయితే మనందరం కూడా ఎవరు శరీర సంబంధం ప్రియమైన వల్ల మన కుటుంబాన్ని ప్రేమతో వాక్యంతో కట్టుకోవాలి ప్రియమైన దానివల్ల. ఆ వాక్యం మనంతటా మనం నేర్చుకోలేం. అది మన ఇక్కడికి వస్తేనే ఆ వాక్యాన్ని మనం నేర్చుకోగలుగుతాం. ఆ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు అందరూ ప్రయాసపడాలి ప్రియమైన దానివల్ల, ప్రయాసపడాలి. ఇంకా చూడండి, ఇదే సామెతల గ్రంథం 22:4 చూడండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వల్ల కలుగును. దేని వల్ల కలుగుతాయంట? దేని వల్ల కలుగుతాయి? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట. అంటే భయం వేరు, భక్తి వేరు. భక్తి ఉంది, ఆ భక్తి ఇంటి దగ్గరనే ఆగిపోయింది. మన భక్తి ఎక్కడి దాకా వచ్చింది? దేవుని సన్నిధి దాకా వచ్చింది. భయం ఉంది, అందుకే మనం వచ్చాం. వారికి ఏం లేదు, భయం లేదు ప్రియమైన దానివల్ల. భయం ఉంటే ఏం చేస్తారు వాళ్ళు? దేవుని దగ్గరికి అయితే వచ్చారు. చూడండి, లోకంలో ఏదన్నా ఉన్నత అధికారులు ఇక్కడికి వచ్చారనుకోండి, లేదంటే పనికిమాలని ఒక సినిమా వ్యక్తి వచ్చాడు అనుకో, వాళ్ళ దగ్గర భయం అవసరం లేదు. అదొక ప్రేమ, లేదంటే వాళ్ళని చూడాలని అదొక వ్యామోహం. అన్నాడు ఎటువంటి ఏ స్థితిలో ఉన్నా సరే అప్పటికప్పుడు టవల్ కట్టుకున్నాం, లేదంటే ప్యాంట్ ఉండి పైన షర్ట్ లేకుండా ఉంటే టవల్ తీసుకుని వెంటనే వేసుకుని అక్కడికి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తాడు ప్రియమైన దానివల్ల. అంటే శరీర సంబంధమైన మనుషులకి ఇచ్చే విలువ కూడా దేవునికి ఇవ్వట్లేదు. అంతేనే కదా, శరీర సంబంధమైన మనిషికి ఎంత విలువ ఇస్తున్నాడు? రారా 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 పలానా చోట పక్క వీధిలోకి మహేష్ బాబు వచ్చాడంట, లేదంటే పనికిరాని పవన్ కళ్యాణ్ వచ్చాడంట, లేదంటే ఎమ్మెల్యే వచ్చాడంట, లేదంటే ఎంపీ వచ్చాడంట, లేదంటే మోడీ గారు వచ్చారంట. వీళ్ళందరూ కూడా ఎవరు ప్రియమైన దానివల్ల? శరీర సంబంధమైన మనుషులు. వారికి ఆత్మీయ జ్ఞానం కానీ ఆత్మజ్ఞానం అన్నది తెలుసా? కనీసం రాజకీయ నాయకులు అంటే సేవ చేస్తున్నారు, ఓకే పర్వాలేదు. రంగులు పూసుకుని సినిమాలు చేసే వాళ్ళందరూ పనికిరాని వారే. ఒక్కరు కదా, అందరూ అంతే. మళ్ళీ వారి సినిమాలకి ఏం చేస్తారు? పెద్ద పెద్ద కట్అవుట్లు, పాలాభిషేకాలు, ఒకవేళ టికెట్ దొరకకపోతే చనిపోవటాలు, ఫస్ట్ రోజుని ఫస్ట్ షో చూడకపోతే చనిపోవటాలు, ఆ టికెట్లు కొనుక్కోవడానికి అక్కడ తొక్కిసలాట్లో చనిపోవటాలు, ఇవే జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరూ ఎవరు? సమాజానికి పనికిరాని వ్యక్తులు సినిమా ఇండస్ట్రీ అంటే. ప్రియమైన దానివల్లరా, ఒక మనిషికి శరీర సంబంధమైన మనిషికి ఇస్తున్న విలువ దేవునికి ఇవ్వట్లేదు ఈ రోజున. ఒకవేళ ఇస్తే వారిలో ఏమున్నట్టు? భయం ఉన్నట్టు ప్రియమైన దానివల్ల. భయము భక్తి రెండు ఉంటే ఏమిస్తాడంటే దేవుడు? ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును అన్నాడు ప్రియమైన దానివల్ల. కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. ఎవరికి? ఇక్కడ వచ్చిన వారికి. ఎందుకు తెలుసా? చెప్తున్న మాటల ప్రకారం జీవించరు కొంతమంది, వింటున్న మాటల ప్రకారం జీవించరు కొంతమంది. వీరెవరంటే భక్తి లేనివారు, భయం లేనివారు. భక్తి ఉంటుంది కానీ వారికి భయం ఉండదు. ఇంటికాడ ఉండేవారు కాదు, ఎక్కడ ఉండేవారి కోసం చెప్తున్నాను ప్రియమైన దానివల్లరా.
ఇక్కడికి వచ్చినా కూడా చాలామంది వాక్య ప్రకారం జీవించకపోవడం కానీ, లేదంటే వాక్యానికి విలువ ఇవ్వకపోవడం కానీ ఈ పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఒకవేళ వాక్యానికి ఎక్కువ విలువ ఇస్తే ఏం చేస్తారు? తన కుటుంబాన్ని ఏం చేస్తారు? కట్టుకుంటారు. కానీ మనందరికీ తెలుసు కదా, మన ఇంట్లో ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగింది అనుకోండి, అది సమాజంలో తెలియదు అంటారు. ఎప్పుడు ఇద్దరు వచ్చేవారు రాలేదు ఇవాళ వాళ్ళ దారిని తీసుకుందామంటే మా ఎదురుగా అమ్మాయిని తీసుకుంటాం, చెల్లిని తీసుకుంటాం. అంటే చెల్లిని తల్లిని కానీ తండ్రి కానీ ఏమన్నా అన్నదంటే అది తెలియకోకుండా ఉంటుందా? పక్కింటి వరకు తెలుస్తుంది, ఆ పక్కింటి వరకు పక్క ఇది వరకు చెప్తారు, ఆ పక్క ఇది వరకు ఇంకొకరు చెప్తారు. ఇలా చెప్పడం ఆ ఏరియా అంతా పాకిపోతుంది. ప్రేమైందని వల్ల పాకిపోతుందని తెలుసు, ఇలా అవమానం పొందుతామని తెలుసు, ఇది దేవునికి విరుద్ధమైనదని తెలుసు, అయినా కానీ దాన్ని కంటిన్యూగా చేస్తూనే ఉంటారు చాలామంది. అంటే బుద్ధి గలవాడు మౌనముగా నుండును అంటాడు ప్రేమైందని వల్ల సామెతల గ్రంథంలో. ఎలా ఉంటాడంట? బుద్ధి గలవాడు మౌనముగా ఉంటాడంట. అంటే పోరు పెద్దదైతే ఉంటే చాలామంది భర్తల్ని ఏమంటాడంటే ఇంటి మిద్ది మీదకి వెళ్ళి ఉండు అంటాడు ప్రేమైందని వల్ల. తను సైలెంట్గా ఉంటే వాగుతుంది 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 వాగుతుంది, తర్వాత ఏమవుతుంది? నోరు మూసుకొని ఉంటుంది. ఇంతే వీళ్ళు మారరు, నేనే మారాలేమో అన్నట్టుగా ఉంటుంది ప్రేమైందని వల్ల. అంటే బుద్ధి గలవాడు మౌనంగా ఉంటాడంటే ఆ బుద్ధి గలవాడికి బుద్ధి గలవాడంటే ఆయనకేముంది? భయం ఉంది. ఎందుకంటే నువ్వు తెలియక ఒక మాట అనొచ్చు. బుద్ధి గలవాడు ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడు ప్రేమైందని వల్ల. మౌనంగా ఉండి ఆ గొడవని పెద్ద చేయకోకుండా చిన్నగా తనతోటే మూడో వ్యక్తి రాకుండా ఏం చేయొచ్చు? కంప్లీట్ చేయొచ్చు ప్రేమైందని వల్లరా. బుద్ధి గలవాడు మౌనంగా నుండును అన్నాడంటే మనందరం కూడా దాన్ని సంపాదించుకోవాలంటే ఫస్ట్ మనతో స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే లాస్ట్ సండే మీరు వచ్చుంటే ఆ జ్ఞానం మీకు అర్థమయ్యేది. దేవుని చిత్తమైతే వచ్చేవారం 10 నిమిషాలు చెప్తాను ప్రేమైందని వల్లరా. ప్రేమైందని వల్లరా మరలా వచ్చిన చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రేమైందని వల్లరా ఐశ్వర్యము ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఐశ్వర్యం అంటే ఏం చేయొచ్చు? ఏమైనా చేయొచ్చండి, ఏమైనా కొనుక్కోవచ్చు. కాకపోతే ఐశ్వర్యం మనకి మనం కష్టపడితే అదొక చిల్లి సంచిలో వేసిన దానిలో ఉంటుంది ప్రేమైందని వల్ల. అది దేవుడిస్తే నిత్యం ఉంటుంది ప్రేమైందని వల్లరా. అందుకే భయము ఉండాలి, మనకి భక్తి ఉండాలి. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. రెండు ఉంటే వారికి ఏముంటుంది? ఐశ్వర్యము ఘనతయు జీవమును దాని వలన కలుగును అంటున్నాడు ప్రేమైందని వల్ల. దాని వలన కలుగును అంటున్నాడు ప్రేమైందని వల్లరా. మనందరికీ మన ఆలోచన ఉంటే ఆ ధనం కొన్నాళ్ళే ఉంటుంది. ఒకవేళ దేవుడు వేస్తే నిత్యం ఉంటుంది ప్రేమైందని వల్లరా. నిత్యం ఉంటుంది. మనం దావీదు గారిని చూసుకున్నాం, సొలొమోను గారిని చూసుకున్నాం ప్రేమైందని వల్లరా. ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు ప్రేమైందని వల్లరా. మనందరికీ గెహాజీ తెలుసు కదా. ఎవరు గెహాజీ? ఏం సంపాదించుకుందామని వెళ్ళాడు ప్రేమైందని వల్లరా. పరిగెత్తిని వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు? కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు, ధనాన్ని కాదు. మనం కూడా మన ఆలోచనతో మనం పరిగెడుతున్నాం, దేవుని ఆలోచనతో కాదు. ఒకవేళ దేవుని ఆలోచనతో పరిగెడితే దేవుడే ఇస్తాడని అన్నాడు కదా ఐశ్వర్యం, దేవుడే ఇస్తా అన్నాడు కదా ఘనత, దేవుడే ఇస్తా అన్నాడు కదా జీవము అని
మనం తృప్తి పొందుతాం ప్రేమ దానివల్ల. మనం మన ఆలోచనతో పరిగెడుతున్నాం కాబట్టే మన ధనసంచి నిండట్లేదు, మనకి జీవం దక్కదు ప్రేమ దానివల్ల. మరి ముఖ్యంగా ఏంటి, నిత్యము జీవించే దేవునితో, ఆ పరలోకంలో యేసుక్రీస్తు వారితో, తండ్రి అయిన దేవునితో జీవించాలన్న కోరిక మనకుంటే ప్రేమ దానివల్ల దేవుని ఆలోచనలతోటే మనం పరిగెడతాం. గెహాజీలాగా ఒకవేళ మనం పరిగెడితే ఏమవుతుంది, మనకి కుష్ఠరోగం వస్తుంది ప్రేమ దానివల్ల. అంటే మనందరికీ తెల్లని వస్త్రాలు ఉన్నాయి, ఆ తెల్లని వస్త్రాలు మార్చిపోయినట్టుగా, చిరిగిపోయినట్టుగా, మరలా దరిద్రులుగా దేవుడు మనందరినీ చూస్తాడు ప్రేమ దానివల్ల. ప్రేమ దానివల్లరా సరే జ్ఞాపకం చేసుకుని ప్రేమ దానివల్లరా మన ఆలోచనతో మనం పరిగెత్తినట్లయితే నిజంగా మనం అవుతాం, దరిద్రులు అవుతాం. మరలా ఒకవేళ దేవుని ఆలోచనతో పరిగెడితే ఐశ్వర్యం ఘనతయు జీవమును అన్నాడు ప్రేమ దానివల్ల. ఒకవేళ ఐశ్వర్యం ఘనత మనం సంపాదన చేసుకోవచ్చు, మరి జీవమును ఎవడిస్తాడు, దేవుడే ఇస్తాడు. మరి దేవుడు ఇవ్వాలి అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి, బాగుండాలి, వాక్య ప్రకారం ఉండాలి. భర్త, చాలామంది భర్తల్ని పేరు పెట్టి పిలుస్తారు, లేదంటే భర్తల్ని తిడుతూ ఉంటారు. సారా ఏమని పిలుస్తుంది అబ్రహాం గారిని, యజమానుడు. ప్రేమ దానివల్లరా యజమానుడు అని ఎవరన్నా అంటారా? పోనీ భర్త ఏదైనా ఒక మాట చెప్తే అక్కడ దాగిపోయి ఓకే అని ఎవరన్నా అనేవారు ఉన్నారా? అరుదు ప్రేమ దానివల్ల, అరుదు. వారికి ఏం అవసరం లేదంట, మరి ముఖ్యంగా జీవం అవసరం లేదు వారికి. దేవుడు ఇస్తాను జీవం అవసరం లేదు ప్రేమ దానివల్ల. వారికి ఏమి లేదంటే భక్తి ఉంది, భయం లేదు. అని లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్ ఒక రిఫరెన్స్ మీకు చూపించడం మర్చిపోయాను. ఎఫెసీయుల పత్రికలో ఉంటుంది, భర్తని గౌరవించాలంటాడు కదా. మరి భర్తకిచ్చే గౌరవం ఏది ప్రేమ దానివల్ల? భర్తకి మనం ఆయన మాట మీరుకోకుండా ఉండడమే గౌరవం ప్రేమ దానివల్ల. ఇంకా చూడండి సామెతలు 23:4 చూడండి. ఐశ్వర్యము పొందు ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టము అన్నాడు ప్రేమ దానివల్ల. అంటే ఎందుకు ఇలా రాశారంటారు సొలొమోన్ గారు? అని మనందరం బాప్తిసం ద్వారా ఒక మాట ఇస్తున్నాం, చచ్చిపోతున్నాం అంటే ఈ లోక విషయంలో మనం ఏం చేస్తున్నాం, చచ్చిపోతున్నాం. మరలా అదే ధనం కోసం గేజీ పరిగెత్తినట్టు మరలా అదే ధనం కోసం మనం కష్టపడుతున్నాం. మన లైఫ్ టైం అంతా ఏం చేస్తున్నాం, కష్టపడుతున్నాం ప్రేమ దానివల్ల. మరి దేవుడు ఇస్తాన్న జీవం కోసం, ఆ దేవుడు ఇస్తాన్న ఐశ్వర్యం కోసం, ఆ దేవుడు ఇస్తాన్న గొప్పతనం కోసం ప్రేమ దానివల్ల అవసరం లేదు వారికి. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టము అన్నాడు ప్రేమ దానివల్ల. పౌలు గారిని చూసినట్లయితే ఆయన ఏం చేశాడంట, సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేశాడు, పెంటగా చేసుకున్నాడు. మరి మన ఇంటి నిమిత్తం పెంట మీదకి వచ్చి దెబ్బలాడతాం. పెంట ఎక్కడ ఉంటుంది, వీధి చివరిన ఉంటుంది. దెబ్బలాట ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు వీధి మీదకి, అంటే పెంట మీదకి వస్తుంది. అవునా కదా? ప్రేమ దానివల్ల ఐశ్వర్యం కోసం చాలామంది ప్రయాసపడుతున్నారు. అంటే నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టే అన్నాడు. మనం స్టార్టింగ్ 2 సార్లు చూసుకున్నాం కదా, దేవుడే ఇస్తా అన్నాడు కదా. ఐశ్వర్యం ఇవ్వాలన్న ఆయనే, దారిద్ర్యం ఇవ్వాలన్న ఆయనే, జీవం ఇవ్వాలన్న ఆయనే, గొప్పతనం ఇవ్వాలన్న ఆయనే, ఘనత ఇవ్వాలన్నా ఆయనే. మరి ఈ ఆయన్ని పక్కన పెట్టేసి మనము అని ఏం చేస్తున్నాం, ముందుకెళ్తున్నాం. దావీదు అలా వెళ్ళారా?
ఆయన్నే ముందు పెట్టుకుని వెళ్ళాడు ప్రేమైన దాని వల్ల. అంటే ఆయన ఆలోచనతో ముందుకెళ్ళాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? రాజ్యాన్ని పొందుకున్నాడు, ఘనతను పొందుకున్నాడు ప్రేమైన దాని వల్ల, ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు. అంటే దేవుని ఆలోచన ప్రకారం వారు జీవించారు కాబట్టి వారు పొందుకున్నారు. మనం అసలు దేవుని ఆలోచన అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది దేవుని ఆలోచన మనకి? ఇక్కడికి వస్తేనే కదా తెలుస్తుంది. ఇక్కడికి వస్తేనే కదా మనకు తెలుస్తుంది. మరి రాకోకుండా అంటే దేవుని ఆలోచన తెలియకోకుండా లోక సంబంధమైన ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాను జనం. ఇక్కడే కదండి, ప్రతి చోట కూడా అంతే. నేను వెళ్ళే సంఘానికి సుమారు 300 మంది వస్తూ ఉంటారు. కూడికి పెడితే ఎంతమంది వస్తారు తెలుసా? 150-200 మంది వస్తారు. అంటే మిగతా వరకు అవసరం లేదంటే అవసరం లేదు. ప్రేమైన దాని వల్ల మీరు కూడుకున్నప్పుడల్లా అంటాడు అపోస్తలుల కార్యం 2:41. వారు కూడుకున్నప్పుడల్లా ఏం చేశారంట? అందరూ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. 3000 మంది బాప్తిసం పొందిన వారు అందరూ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ బాప్తిసం పొందిన వారు ఇక్కడ కూడి జరుగుతుందని తెలుసు, మరి వారికి ఏం లేదు, రావాలని ఆలోచన లేదు. దేవుడి స్థానం ధనం వారికి అవసరం లేదు, వారికి ఏం లేదు, భయం లేదు, కానీ భక్తి ఉంది. అక్కడితోనే వారి భక్తి ఆగిపోయింది. ప్రేమైన దాని వల్ల టైం ప్రేమైన దాని వల్ల మనం వారితో ఉండకుండా నిత్యము దైవాలోచన కలిగి వాక్య ప్రకారం జీవించడానికి మరి ప్రయాసపడండి. ఉపవాసం ఉండండి. ఈ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రార్థనలు చేయండి. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని ఒక చిన్న మాట, ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రేమైన వల్ల నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మొదట మనం ప్రేమించుకుంటేనే మన కుటుంబాన్ని ప్రేమించుకోగలుగుతాం. చాలామంది వస్తూ ఉంటారండి, భక్తి ఉంటుంది, భయం ఉంటుంది, కాకపోతే కుటుంబాన్ని అంతటనే ప్రేమించడం వల్ల కుటుంబంలో ఒక భాగాన్ని, 2 భాగాలు, 3 భాగాలు ప్రేమిస్తారు. కుటుంబాన్ని అంతటినీ ప్రేమిస్తే మూసేవారు మనం. ప్రేమైన దాని వల్ల నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. నీకు నువ్వు కొట్టుకుంటావా? నీకు నువ్వు తిట్టుకుంటావా? నీకు నువ్వు గాయపరుచుకో, నీకు నువ్వు చంపుకోవు, కానీ ఎదుటివారిని తిట్టాలి, అవమానపరచాలి, గాయపరచాలి, అవసరమైతే చంపేయాలి. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? కేవలం మన మనస్సుని కోరుకుంటున్నాడండి. ఆ మనస్సు వాక్యంతో నిండి ఉండాలి. ఆ వాక్యం ఎప్పుడు మనకు వస్తుందంటే, మొట్టమొదటిగా నీ స్టాండర్డ్ ఏంటి, నీవేంటో తెలిస్తేనే ఎదుటివారిని ప్రేమించగలుగుతాం. ప్రేమ వల్ల ఎదుటివారిని ప్రేమించిన వారు అనేక మంది ఉన్నారు. ఎదుటివారిని ప్రేమిస్తే వాక్యం చెప్పే స్థితిలోకి ఎదుగుతారు. ఎదుటివారిని ప్రేమిస్తే ఎదుటివారిని అసలు మన కుటుంబ వారిని ఒకసారి ఆలోచించండి. మనం చాలా సందర్భాల్లో మన కుటుంబాన్ని నిందిస్తూ ఉంటాం. లేదంటే ఏదైనా తప్పు చేసిన సందర్భంలో దొరికామనుకోండి, ఆ స్థానంలో నిజంగా మనం ఉంటే మనం ఏం కోరుకుంటూ ఉంటాం? అరే ఇలా వీడు నేను తప్పు చేస్తున్నప్పుడు చూశాడు కదా, ఈయన ఆ తప్పుని ఎదుటి వరకు చెప్పకుండా ఉంటే ఎంత బాగుందని ఆలోచిస్తారు కదా, ఆలోచిస్తాం కదా. చాలామంది మనకి పడని వారు ఏదైనా ఒక సందర్భంలో ఒక మాట తోలటము, అంటే చేయి చేసుకోవడం చేస్తారనుకో, వీడు దొరికాడని ఏం చేస్తాం మనం? నలుగురికి చెప్తాం, పంచాయతీ పెడతాం, అవసరమైతే వాడిని కొట్టించే ప్రయత్నం చేస్తాం, అవసరమైతే కుటుంబంలో నుంచి బయటికి నెట్టే ప్రయత్నం చేస్తాం, లేదంటే సంఘాల నుంచి నెట్టేసే ప్రయత్నం చేస్తాం. ప్రేమైన దాని వల్ల చేయము.
ఖచ్చితంగా చేస్తాం ప్రేమ దానివల్ల. ఎందుకు? అవకాశం దొరికింది కాబట్టి. అతనికి నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనే మాట తెలిసిందనుకో, ఇంట్లో నుంచి గెంటేయాలనుకోడు, నింద వేయాలనుకోడు, కొట్టాలనుకోడు, తిట్టాలనుకోడు. ప్రేమైన దానివల్ల ఆ దేవుడిచ్చిన స్టాండర్డ్ మనకు తెలియాలంటే మొట్టమొదటిగా నువ్వేంటి అన్నది తెలుసుకుంటేనే మనకి అది అర్థమవుతుందండి. ఆత్మీయ జ్ఞానం అర్థమవుతుంది. అప్పుడు మనం ఆ ధర్మాన్ని సంపాదించుకోగలుగుతాం. మనమే శరీర సంబంధమైన విధంగా ఉండి ఎదుటివారి మీద నిందేయాలని ఆలోచిస్తే అసలు మనకి ఏం లేదు, మన మీద ప్రేమ లేదు. మనం ఎంత అసహించుకున్నామంటే అంత అసహించుకున్నాం. అవును కదా? మన దేహాన్ని ఎంత అసహించుకుంటున్నామంటే అంత అసహించుకుంటున్నాం. అంటే ఎదుటివారిని ప్రేమించలేకపోతున్నావు కాబట్టి నీకు నువ్వు అసహించుకుంటున్నావు అని దేవుడు ఒక మంచి మాటను రాయించి ఇచ్చాడు ప్రేమ దానివల్ల. ఈ ఆజ్ఞ భూప్రపంచంలో ఎవరికీ లేదండి, కేవలం క్రైస్తవులైన మనకు ఉంది. అంటే అందరికీ ఉంది, కానీ దాన్ని అర్థం చేసుకుని రాలేకపోతున్నారు. నేను పాపం చేశాను, దేవుని దగ్గరికి వెళ్ళాలి, పాపక్షమాపణ పొందుకోవాలని వారు చాలామంది రాలేకపోతున్నారు. కొంతమంది తెలిసిన అయ్యో వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఉండాలని ఒక ఆలోచన. ప్రేమైన వెళ్ళరా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన స్టాండర్డ్స్ ఎప్పుడు తెలుసుకుంటామంటే మనం ఆత్మ సంబంధం మనిషిగా ఉండాలి అనుకుంటే కనుక మొట్టమొదటిగా మనం ఏం చేస్తాం? మనల్ని మనం ప్రేమించుకుంటాం. ఎందుకంటే మన దేహాన్ని గాయపరుచుకోం, మనకు మనం తిట్టుకోం, పిచ్చోళ్ళలాగా మనకు మనం కొట్టుకోం. ఈ విధంగా మనం మన దేహాన్ని ప్రేమించుకుంటే ఎదుటివారిని ప్రేమిస్తాం. ప్రేమైన దానివల్ల ఎదుటివారిని ప్రేమిస్తాం. లాస్ట్ సండే ఇదే చెప్పాను, చాలామంది మిస్ అయిపోయారు. ఆ వీడియో చేసిందేమో ఫుల్గా రాలేదు. అది ప్రేమైన దానివల్ల మనందరం కూడా మన స్టాండర్డ్ ఏంటో తెలుసుకుంటే అసలు మనం ఏ భక్తిలో ఉన్నామో మనకు తెలిసిపోతుంది. మనకు భయం ఎంత ఉందో దేవుని పట్ల మనకు తెలిసిపోతుంది. ప్రేమైన దానివల్ల ఒకసారి ఆలోచించండి. మనం శరీర సంబంధం, ఆత్మ సంబంధం అంటే నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించాలని ఒకే ఒక్క ఆజ్ఞ మీరు పాటిస్తే సరిపోతుంది. ఆజ్ఞ చాలా సింపుల్గా ఉంటుంది. నీకు ఏదైతే కావాలనుకున్నావు ఎదుటి వరకు కూడా అదే. నీకు ఇల్లు కావాలా, ఎదుటి వరకు. నీకు వస్త్రాలు కావాలా, ఎదుటి వరకు. బంగారాలు వద్దులండి, అంత పెద్ద ఎద్దు. ప్రేమైన దానివల్ల మనం ఏదైతే కోరుకుంటున్నామో అది ఎదుటి వరకు వేస్తే దానికి రెట్టింపిస్తాడు. ప్రేమైన దానివల్ల దేవుడి మాట ప్రకారం జీవించడం అంటే అదే. ఐశ్వర్యం ఇవ్వాలన్నా ఆయనే, ఘనత ఇవ్వాలన్నా ఆయనే, జీవం ఇవ్వాలన్నా ఆయన. ప్రేమైన దానివల్ల మరి ఆయన ఇస్తాన్న జీవానికి మనం ఎందుకు మన చేతులతో మన నిత్య జీవితాన్ని మనం పాడు చేసుకుంటాం? ప్రేమైన దానివల్ల మనందరం కూడా ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని దినదినం అభివృద్ధిపరచుకోవాలి. ప్రేమైన దానివల్ల అప్పుడు మనం ఈ జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. అప్పుడు ఈ వాక్యాన్ని మనం పూర్తిగా నేర్చుకోగలుగుతాం. చివరిగా ప్రసంగి 4 చూడండి. తీసుకుని వచ్చేద్దాం. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతడికి కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమున్నది నెరుగుగా ఎవరి నిమిత్తము కష్టపడుచున్నాడనని అనుకొనుడు. ఇది వ్యర్థమైనదే, బహుచింత కలిగించును. ఇది కష్టం చేత ఉభయులకు
మంచి ఫలం కలుగును గనుక ఒంటివాడైండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అన్నాడు ప్రియమైన దానివల్ల. ఇక్కడ ప్రియమైన దానివల్ల అతని సుఖాన్ని ఎరుగక ఏం చేస్తానంట, కష్టపడుతున్నాడంట. అతనికి ఎంత సంపాదించినా ఎడతెగ కష్టపడినా కానీ అతను ఎంత సంపాదించినా ఆ ఐశ్వర్యం చేత తృప్తి పొందదంటున్నాడు ప్రియమైన దానివల్ల. అతడు ఎవరి నిమిత్తం కష్టపడతాడో కూడా తెలియదండి ప్రియమైన దానివల్ల. అంతలా కష్టపడుతూ ఉంటారు కొంతమంది. ఆ కష్టపడి ఏం చేస్తారు, ఆఖరికి ఆ ధనాన్ని ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆ ధనాన్ని ఏం చేస్తారో అన్యులు తీసుకుంటారంట ప్రియమైన దానివల్ల. 9:11 చూడండి. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వాడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయముందరు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గల వారికి అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి అన్నాడు ప్రియమైన దానివల్ల. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడ్డను. వాడిగలవాడు ఎందులో గెలవలేడంట, పరుగులో ప్రియమైన దానివల్ల. బలం గలవాడు యుద్ధమునందు విజయం పొందడంట. జ్ఞానము గలవారికి అన్నము దొరకదంట, బుద్ధివంతులకి ఐశ్వర్యము కలగదంట, తెలివి గలవారికి అనుగ్రహం దొరకదంట. ఇవన్నీ అదృష్టం చేతనే, లేదంటే దేవుని వల్లనే దొరకాలి. అది కాలవశం అంటున్నాడు. కాలం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మరి ఎందుకండి ప్రియమైన దానివల్ల చాలామంది కష్టపడుతున్నారు కానీ దేవుని సన్నిధికి రావట్లేదు. వస్తే ఆ ధనాన్ని సంపాదించుకుంటారు ప్రియమైన దానివల్ల. వాక్యం అనే ధనాన్ని సంపాదించుకుంటారు. ఆ ధనమే పరలోకం తీసుకెళ్తుంది. మనం కష్టపడే ధనం మరలా ఎవడప్పుడు మన వెనకాల వాడు వచ్చి తీసుకెళ్తాడు. అబ్రహాం గారికి చాలా ధనం ఉందంట. నాకు వారసులు లేడంటే పలానా వ్యక్తి తీసుకుంటాడు కదా ప్రభు అంటున్నాడు. అంటే దేవుడు ఇస్తాడు అని చెప్పేసిన తర్వాత కూడా, లేదంటే దేవుడు ఇవ్వగలడని తెలిసినా కూడా ఆయన మనసు ఎలా ఉందంటే అప్పటికి ఎవరో తీసుకుంటారు కదా అన్నట్టుగా ఉంది ప్రియమైన దానివల్ల. అలాగే ఒకరు ఎడతెగ కష్టపడిన ఆ ధనాన్ని ఏం చేసుకుంటారు, తానేం తీసుకెళ్ళవు, తానేం సుఖపడ్డావు, ఏం చేస్తారంటే వెనకాలం వరకు విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు ప్రియమైన దానివల్ల. అందుకే అంటాడు, ఎందుకు ఇంత సంపాదించిన తన సుఖం అనే ఒక సుఖం లేకుండా కష్టపడినంత వెనక వారికి విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు ప్రియమైన దానివల్ల. ప్రియమైన దానివల్ల ప్రసంగి ఒక మాట చెప్తూ ఉంటాడు కదా, ఏం చెప్తాడు చెప్పాలి. వ్యర్థము 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 సమస్తము వ్యర్థం అన్నాడు ప్రియమైన దానివల్ల. మన ఆత్మ సంబంధంలో అయితే మనకేం వ్యర్థం? ఈ లోకం వ్యర్థం, సమస్తం ఈ లోకం వ్యర్థం. పౌలు గారు చూడండి, ఆయన ఆత్మ సంబంధం మనసు కాబట్టి ఏం చేయడంటే ఆయనకున్నదంతా పెంటగా ఎంచుకున్నాడు ప్రియమైన దానివల్ల. మన శరీర సంబంధం కాబట్టే మనం ఏం ఎంచుకుంటున్నాం, మన ధనం ఇవే ఎంచుకుంటున్నాం ప్రియమైన దానివల్ల. ఏమైపోయిందండి? ఇవి ఎంచుకుంటున్నాం ప్రియమైన దానివల్ల. ప్రియమైన దానివల్ల సామెత 21:17 చూసుకున్నాం కదా మనం. ఒకసారి చదవండి చర్చ చివరిగా. సుఖభోగములు యందు
వాంచగలవానికి లేమి కలుగును, ద్రాక్షారసమును ద్రాక్షారసమును నూనెయు నూనెయు వంచించువానికి వంచేవానికి ఐశ్వర్యము కలగదు. ఐశ్వర్యం కలుగుదు అన్నాడు ప్రేమ. దానివల్ల మరి ద్రాక్షారసాన్ని అంటే ఎవరైనా ద్రాక్షారసం మోసం చేస్తారా? అదేం వస్తువు కాదు, అదొక జీవి కాదు, అదొక మనిషి కాదు. ద్రాక్షారసం వంచేవారంటే యేసుక్రీస్తు వారిని వంచడం ప్రేమ. దానివల్ల బాప్తిసం తీసుకుని ఆయన సన్నిధికి రాకపోవడం. రెండవది నూనె, బాప్తిసం తీసుకుని ఆయన సన్నిధికి రాకపోవడం యేసుక్రీస్తు వారిని వంచినట్టు ప్రేమ. దానివల్ల ఆయన ఇచ్చిన ఆ గొప్పతనాన్ని వంచినట్టు. మనందరం కూడా ఆ విధంగా ఉండుకోకుండా అనేకుల్ని దేవుని సన్నిధికి నడిపించేవారు విధంగా ఉండి దేవుడిచ్చిన ఆ ధనాన్ని రెట్టింపు చేసుకోవాలి. మీరు ఒకరిని ఇక్కడ తీసుకొచ్చారనుకోండి, మీ ధనాన్ని మీరు రెట్టింపు చేసుకోవాలని ఒక ఆలోచన కలిగిన వారు, అంటే పర్వాలేదులే మా యజమాని రాపోయినా పర్వాలేదు, నా కుమారుడు రాపోయినా పర్వాలేదు అని అనుకుంటే వారి మీద ఏం లేనట్టు, మీకు ప్రేమ లేనట్టు. నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించి అంటే బయట వారిని తర్వాత అసలు ఇంటి వారిని ప్రేమించుకోండి ముందు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాగణుడ జీవగల తండ్రి, సాయంకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం చేర్చుకున్నాం ప్రభా తండ్రి. ఇప్పటివరకు ప్రభా తండ్రి మా జీవితాలు తండ్రి మెరుగుపరచుకోవడం తండ్రి, మా జీవితాలు ప్రభా వాక్యంతో కట్టుకోవడం తండ్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. అంతా బట్టి స్తోత్రం చేర్చుకున్నాం ప్రభా తండ్రి. మేము కేవలం విలువరమై ఉండకుండా తండ్రి వాటి ప్రకారం జీవించడానికి తండ్రి మీకు కృపగా చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇప్పటివరకు తండ్రి ఈ మైక్ ద్వారా అనేక మంది ఉన్నారు తండ్రి. మరి క్రైస్తవులు అయితే తండ్రి మీ సన్నిధికి రావడానికి తండ్రి వచ్చేవారు తండ్రి వారికి మంచి మనసు దయచేయండి తండ్రి. అయ్యా మీరు ఇస్తున్న ఆ ధనాన్ని పెంపొందించుకోవడానికి ప్రభా వారు వచ్చి తండ్రి మీరు ఇస్తున్న నిత్య జీవితాన్ని పొందుకోవడానికి తండ్రి మరి వారు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ కృపలో భద్రపరుచుతండి వచ్చేవారు తోడుకురమ్మని అడుగుతున్నాను నేను తండ్రి. మీరు ఆస్తులు ఐశ్వర్యాలు అడగట్లేదు కానీ తండ్రి వారి మనస్సును అడుగుతున్నారు తండ్రి. అయ్యా వారి మనస్సు ఒకవేళ ధనం మీద ఉంటే అది వ్యర్థమని ఇప్పటివరకు లేఖనాల ద్వారా మేము తెలుసుకున్నాం నేను తండ్రి. వాక్యం అనే ధనం, పరిశుద్ధత అనే ధనం తండ్రి మీద మేము మనసు ఉంచి తండ్రి వాటి కోసం మేము ప్రయాసపడడానికి వాటి కోసం కష్టపడడానికి కృప చూపించమడుతూ మనందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా మన 30 గంటలుగా ఫలించే బిడ్డలుగా ఉండడానికి కృప చూపించమడుతూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.